ఈరోజైతే నేను సయ్యద్ షా అఫ్జల్ బియాబాని దర్గాకి వచ్చాను. దీన్నే కాజీపేట్ దర్గా అంటారు. ఈ కాజీపేట్ దర్గా కాజీపేట్కి దగ్గరలో ఉంది. సో కాజీపేట్ రైల్వే ట్రాక్స్ పక్కనే ఉంటుంది ఇది. సో దీనికి ఎలా వెళ్ళాలో నేను చెప్తాను ఇప్పుడు. సో ఈ దర్గా చాలా ఫేమస్ అంటారు. కాజీపేట రైల్వే స్టేషన్ వరంగల్ డిస్టిక్ చెందిందనమాట. ఇప్పుడు దీనికి ఎలా వెళ్ళాలో చెప్తాను. మనం ఫస్ట్ కాజీపేటలో దిగేసి ఫాతిమా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేస్తే అక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది. ఆ ఆటో స్టాండ్ దగ్గర నుంచి మనం డైరెక్ట్ ఈ దర్గా దగ్గర వచ్చేయచ్చు. సో ఇప్పుడు దర్గాకి రీచ్ అయిపోయాం మనం. ఈ దర్గా ఇది అవుటర్ వ్యూ అనమాట. సో ఇది నేను రంజాన్ టైంలో తీసాను అనమాట. మనమైతే కాజీపేట దర్గా చౌరస్తా దగ్గర దిగుతాం. ఈ రైల్వే ట్రాక్ దాటిన తర్వాతే ఆ కాజీపేట దర్గా చౌరస్తా ఉంటుంది. ఇదే దర్గా ఎంట్రన్స్. సో లోపలికి వెళ్తున్నాం ఇప్పుడైతే మనం. సో చూడండి దర్గా ఎంట్రన్స్ ఇది. ఈ దర్గా కొన్ని ఇయర్స్ నుంచి ఉందన్నమాట. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు నుంచి ఉంది. సయ్యద్ షా అఫ్జల్ బియాబాని ఇతను 1795 AD నుంచి 1856 AD వరకు వీరు జీవించి ఉన్నారు. బియాబాని అనే వర్డ్ ఒక ఉర్దూ పర్షియన్ ప్లూరల్ వర్డ్ అనమాట. ఉర్దూనేమో సున్సాన్ అనే మీనింగ్తో వస్తుంది. ఇంగ్లీష్లోనేమో అన్ఇన్హాబిటెడ్ అని అంటారు అనమాట. సున్సాన్ అంటే డెజర్టెడ్ అన్నట్టు, అన్ఇన్హాబిటెడ్ అంటే జనావాసాలు లేని ప్రాంతం అని. ఈ పేరు రావడానికి కారణం ఎందుకంటే తిను సూఫీ ఫాలో అయ్యాడనమాట. సూఫీ అంటే ఇతను ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలు సూఫీ మెడిటేషన్ చేశాడట. సూఫీ అనేది సూఫిజం అనేది ఇస్లామిక్ ప్యూరిఫికేషన్, స్పిరిచువాలిటీ, వాటి యొక్క ట్రెడిషన్స్, వాటి రిలేటెడ్ ఉంటుందన్నమాట. ఈ సూఫీ ట్రెడిషన్ని 12 years ఫాలో అయ్యాడు కేవ్స్లో, అది కూడా బట్టుబల్లి ఫారెస్ట్లో. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 2nd month ఆఫ్ ఇస్లామిక్ క్యాలెండర్లో ఈ ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. అఫ్జల్ బియాబాని సూఫీని వరంగల్ ఫోర్ట్లో ప్రాక్టీస్ చేశాడు. ఇక్కడికి చాలామంది హిందువులు రావడం కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో కాజ్పేట్లో ఇది మస్ట్ విజిటింగ్ ప్లేస్.